హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మీకు ఒక వాయిస్ వినిపిస్తాను, ఆ తర్వాత మ్యాటర్ గురించి మాట్లాడుకుందాం. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉన్నావు? ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలను తడుపుకున్నట్టుగా ఎవరు వాళ్ళ గురించి చెప్పకుండానే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ వైఎస్ఆర్సీపీ కానీ, వాళ్ళ అఫీషియల్ పేజెస్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి పర్యటనకి సంబంధించి నిన్న ఒక ప్రకటన రిలీజ్ అయింది. రాజోలు నియోజకవర్గంలో పల్లెబాటకి సంబంధించినటువంటి కార్యక్రమంలో, పల్లె పండుగకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. కొన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, కొన్ని రైతుల్ని, అక్కడ పాడైపోయినటువంటి కొబ్బరి చెట్లని వీటిని కూడా పరామర్శించడం జరిగింది, చూసి రావడం జరిగింది. అక్కడ ఆ కార్యక్రమాల్లో ఒక అపరిచిత వ్యక్తి, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఉండేటువంటి ఆ క్రూ టీంలోనే తిరుగుతూ వచ్చాడు అని. ఆఖరికి అక్కడ ఉన్నటువంటి చాలామంది నాయకులు సైతం, జనసేన నాయకులు సైతం ఆశ్చర్యపరిపోయారట. ఎందుకు అంటే, నేను చాలా క్లియర్గా చెప్తున్నా, నేనేదో వేరే దగ్గర నుంచి వచ్చో ఇక్కడి నుంచి మాట్లాడినటువంటి మాట, గాలి ఎవరో చెప్పిన మాట వినటం కాదు. పూర్తిగా ఒక 4-5కి ఫోన్ చేసి అక్కడ ఉండేటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఆ ఊర్లో ఆయన మలికిపురానికి మండలానికి సంబంధించినటువంటి గూడపల్లికి చెందినటువంటి పున్నం నరసింహకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కూడా ఎంక్వైరీ చేసి మాట్లాడుతున్నా. అతను ఆల్మోస్ట్ మొన్నటి వరకు కూడా రాపాక వరప్రసాద్ గారికి అభిమానిగా ఉన్నారట. అంతకు ముందు వైఎస్ఆర్సీపీకి చాలా బలంగా, ఏది అతను చెప్తున్నారు, అతని మీద ఒక వీడియో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పేజ్ నుంచి కూడా రిలీజ్ అయింది. నేను జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని, నేను గతంలో వైఎస్ఆర్సీపీలో పనిచేశాను, కాకపోతే 3 సంవత్సరాల నుంచి కూడా జనసేన కోసమే పనిచేస్తున్నా, 3 సంవత్సరాల నుంచి సభ్యత్వం కూడా తీసుకుంటున్నా, మెగాస్టార్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో అనేక సార్లు నేను రక్తదానం చేశాను అని చెప్పి చెబుతున్నటువంటి పరిస్థితి. కానీ నేను మీకు ఫేస్బుక్కి సంబంధించినటువంటి ప్రొఫైల్ కూడా అతన్ని మీకు పెడతాను పక్కన, చాలా క్లియర్గా చూడొచ్చు. అతను కంప్లీట్గా మొత్తం అంతా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరుడు. అది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. పొన్నం నరసింహనాయుడు అని చెప్పేసి, నరసింహనాయుడు పొన్నం అనేది ఉంది ఫేస్బుక్లో కూడా. అంటే అంత క్లారిటీగా ఉన్నా కూడా అసలు అతనికి ఏ రకంగా అనుమతి ఇచ్చారు, అది కూడా ఒక వివిఐపికి సంబంధించినటువంటి పాస్తో తనకి లోపలికి ఎంట్రీ ఇచ్చినటువంటి వ్యక్తులు, శక్తులు ఎవరు? పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికే చాలామంది అనుకుంటున్నాం, మనకు తెలుసు, మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం. ఎప్పుడైతే ఎర్రచందనం మాఫియాకి సంబంధించినటువంటి ఆ వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు, వాళ్ళు చేసినటువంటి అక్రమాల గురించి ఆయన ప్రస్తావిస్తూ చూపించారో, ఆ తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ కొంతమంది నాయకులు కూడా, ఎవరితో టచ్ చేస్తున్నావో ముందు గుర్తుపెట్టుకో, ఎవరిని నువ్వు మాట్లాడుతున్నావో, ఎవరిని టచ్ చేస్తున్నావో, ఎంత మాఫియానో, ఎంత ఇంటర్నేషనల్ మాఫియానో నీకు తెలియదు అని చెప్పి నేను కూడా మాట్లాడబెట్ట. ఎందుకంటే అతను నిజంగానే అలాంటి మాఫియాతో, అతను అలాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయటం అంటే, దాని గురించి నేను చాలా వివరంగా చెప్పాను. పవన్ కళ్యాణ్ గారికి అంత ధైర్యం ఉంది కాబట్టి ఆయన అన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఇలాంటి నాయకులు, ఇలాంటి పిల్ల ఆటలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర వేయద్దు, మీరు ఆయన డెఫినెట్గా మీలాంటి వాళ్ళని కొన్ని 100 మందిని టచ్ చేయాలి, చూడాలి అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు. అన్నీ తెగించి కుటుంబాన్ని, భార్య పిల్లల్ని కూడా ఎప్పుడో చెప్పేశారట ఆయన, నేను రాజకీయాల్లోకి వెళ్తున్నా, అవసరమైతే తల తీసేసుకునేటువంటి టైం వస్తుంది, తీసేసేటువంటి వ్యక్తులతో నేను తలబడబోతున్నా, దయచేసి నా గురించి ఎప్పుడు కూడా బాధపడకుండా ఉంటేనే నాతో ఉండండి, నేను రాజకీయాలకు వెళ్తున్నాను వాళ్ళ తల్లిగారితో సహా చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి. అలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం జన సైనికుల మీద కూడా ఉంది. అందుకే ఈరోజు ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా అతను చెప్పుకుంటున్నా కూడా, అతను ఫ్లెక్సీలు, అతని పోస్టర్లు అన్నీ మొన్న ఎలక్షన్స్లో సహా అతను తిరిగినటువంటి వ్యక్తుల ఫోటోలు అన్నీ కూడా సోషల్ మీడియాలోనే దర్శనమిస్తున్నాయి. అయినా కూడా బుకాయించేసి, అసలు నిన్న చెప్పాలంటే ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అని మాత్రమే చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి జనసేన అఫీషియల్ పేజీలో. మొత్తం వీళ్ళు మాత్రం అతనితో వీడియో తీపిచ్చి, ఫోటోలు తీపిచ్చి మొత్తం పెట్టుకొచ్చారు. అంటే వీళ్ళకి ముందే తెలుసు అతనని, అంతేగా. లేకపోతే ఎక్కడా పవన్ కళ్యాణ్ గారి పేజీకి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అని మాత్రమే చెప్పారు తప్ప, ఎంక్వైరీ చేయండి అని చెప్పి కోరామని చెప్పారే తప్ప, ఎక్కడ పేరు కానీ ఇంకోటి కానీ చెప్పలే. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు అంటే కరెక్ట్గా నిన్న 9 hours
నిన్న 3ంటికి ఎప్పుడో జనసేన నుంచి వస్తే నైట్ 9ంటికల్లా వీళ్ళు దానికి సంబంధించినటువంటి పుట్టు పూర్వత్రాలు ఇదే ఇతని వ్యక్తినే అంటున్నారు, వీళ్ళు ఇతన్నే అంటున్నారు అని చెప్పి గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుకుని అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళకి అతనితో వీడియో తీపిచ్చి పెట్టడం జరిగింది. అంటే వీళ్ళు కుట్రపూరితంగానే పవన్ కళ్యాణ్ గారి మీద మానిటరింగ్ చేస్తున్నారు, ఆయన మీద ఏదో ఒక రకంగా ఆయన ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం అధికారం కోల్పోయినా కూడా చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడే మీరేమీ చేయలేకపోయారయ్యా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని. మీరు ఆలోచించండి, ఆయన్ని టచ్ చేయాలనే ఆలోచన వస్తే మీకు ఏమైపోద్దో మీరు ఇప్పటికే ఆ అధాపాతాళానికి వెళ్ళిపోయినటువంటి మీకు బాగా తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి. మీలాంటి పిల్లాటలు ఆయన దగ్గర ఆడితే ఆయన చేసినటువంటి పరిస్థితి ఏంటో మీకు తెలుసు. ఇంకా ఆయన్ని పదే పదే టచ్ చేయాలని మీ మాఫియాలతో, ఇంటర్నేషనల్ మాఫియాలతో చెప్పుకోండి. మిగతా రాజకీయ నాయకులు వేరు. దేశంలో మీరు చాలామంది రాజకీయ నాయకుల్ని, చాలా రాష్ట్రాల నాయకుల్ని, చాలామందిని చూసి ఉండొచ్చు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అలాంటి రాజకీయ నాయకుడు కాదు. మీలాంటి ఆ పిల్లాశాలకి పవన్ కళ్యాణ్ గారు భయపడేటువంటి వ్యక్తి కాదు. ఇది 1కి 10 సార్లు గుర్తు పెట్టుకుని మీరు చేస్తే బెటర్. అలా అన్ని తెగిచ్చొచ్చినోడితో చాలా డేంజర్. పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తే. సో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీ పిల్లాటలు పక్కకిల్లు ఆడుకోండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాదు. ఇక్కిపురం మండలం గూడపల్లి గ్రామం. నా పేరు పొన్నరామ నరసింహ. ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో మొన్న 26వ తారీఖున గూడపల్లి గ్రామానికి రావడానికి జరిగింది. దాంట్లో సుందర శ్రీనిబాబు గారు వైస్ ఎంపీపీ గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి పాస్ తెచ్చుకోవడం ద్వారా నాకు ఆయన అనుచరులుగా నేను ఉంటూ ఆయన కూడా తిరుగుతూ ఆ పాస్ నేను పట్టుకెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో నేను ఎదురికి కొనసాగాను. నేను గతంలో వైసీపీ నాయకుడిగా పనిచేస్తూ ఇప్పుడు జనసేన సభ్యత్వం 3 ఇయర్స్ చేయించుకుంటూ కొనసాగుతున్నాను. దీంట్లో పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉంటూ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో 13 సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఇవాళ నాయకుడిగా నేను ఎదురుగా వెళ్ళడం వల్ల కొంతమంది అనేక మంది ఫేస్బుక్లో ఆరోపణలు రకరకాలుగా పాత ఫోటోలు అవి పెడుతూ ఇవాళ నేను జనసేన సభ్యత్వం 3 ఇయర్స్ కడుతూ ఉంటూ వేరే అమ్మానిగా ఉంటూ బ్లడ్ డొనేషన్ చేస్తూ నేను కొనసాగుతున్నాను. ఇటువంటి దుష్పరిచయాలు నా మీద ఇటువంటి పెట్టుకోకుండా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై జనసేన.